ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ దినాన్ని క్రీస్తు వరకు పరిగెత్తుగా అనే కార్యక్రమాన్ని నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో నాయకులు సేవకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడ్డారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడ్డారు. కాగా ఆయన తన కుమారుని పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివారును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని రాయబడ్డారు. యేసు అనగా రక్షించువాడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. సర్వ మానవ కోటి పాప పరిహారార్థ నిమిత్తమై శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, రక్తాన్ని చిందించిన దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని రాయబడ్డారు. యేసు రక్తం ద్వారానే మరి పాప శాప విమోచన కలుగుతుందని వేదము శ్రమిస్తుంది. యేసు శిలువ మీద బలిన తిరిగి మూడవ దినాన్ని మరణాన్ని జీవించి తిరిగి లేచిన దేవాది దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును అని రాయబడ్డారు. కనుక నిత్యత్వంలో మానవుడు ప్రవేశించాలంటే యేసును విశ్వాసముంచి ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి నిత్య జీవము అని దేవుడికి లేఖన భాగము శ్రమిస్తుంది. కనుక ఈ సత్య వాక్కును కాన్ఫరెన్స్ జీసస్ కార్యక్రమంలో మరి చక్కగా తెలియజేయడానికి దేవుడు గొప్ప చూపించాడు. దేవుడు మన పట్టణాన్ని, మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్న దేవుడు. కనుక దేవుని యొక్క ప్రేమను ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ఈ మంచి మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కాదు, మన పట్టణ ప్రజలనే కాదు, మన రాష్ట్ర ప్రజలనే కాదు, మన దేశ ప్రజలను, నాయకులను అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మన భారతదేశం మీద ఉందనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.